ప్రార్థనలో ప్రవేశించుకున్నప్పుడు కొద్ది మాటలు ధ్యానించడానికి ప్రభు మనకి సహాయపడను గాక. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 4వ వచనం కలిసి చదువుకుందాం. పేజ్ నెంబర్ 229. ఆయనను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. దేవుడి మాట దీవించుగాక. నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. 14వ వచనం. ఆయనను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. చాలు. 20వ వచనం. ఆయనను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది. ఈ 3 విషయాల్లో 3 వచనాల్లో కూడా ఏముంది? ఎవరు? దేవా, నీవు పరిశీలించి చూసిన ఎడల నీ ఎదుట ఎవరు నిలువగలరు? ఎవరు మోపుతున్నారు తప్పు? ఇంకెవరైనా మోపితే ఒప్పుకుంటావా? ఏమంటాం? నీ బిజినెస్ నువ్వు చూసుకో ఉంటాం, అంతేనా? అయితే అందుకే మనుషులు తప్పులు చెప్తే మనం ఒప్పుకోమని దేవుడే ఇంటర్వ్యూన్ అయినాడు. ఏమైనాడు? కలుగు చేసుకొని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. కొన్ని తప్పులు మోపవలసి ఉన్నాయి. ఒకటేనా? కొన్నే చాలానా? సంవత్సరం అంతట్లో చాలా ఉంటాయి. సో ఇది కాదు, ఇంకా మనం ముందుకు వెళ్ళిపోయాం. ఒకటి కాదు, కొన్ని కాదు, చాలా ఉన్నాయి. ఏంటి ఉన్నాయి? తప్పులు ఉన్నాయి. తప్పు ఒప్పుకునేవాడు క్రైస్తవుడు. తప్పు ఒప్పుకున్న వాళ్ళందరూ ఏమైనారు? క్రైస్తవులైనారు. మీ అపరాధములను మీరు ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనుక సమస్త దుర్నీతి నుండి మనల్ని కడిగి పవిత్రులుగా వెరీ గుడ్. వాక్యాన్ని మీరు ముందుగా చెప్తున్నారు. పెద్ద పెద్ద సంఘాల్లో కూడా చెప్పరు, గమ్మున ఉంటారు, రిజర్వ్డ్గా ఉంటారు. ఎట్టుంటారు? రిజర్వ్డ్గా ఉంటారు. అయితే మీకు ఎందుకు అవకాశం ఇస్తున్నాము? ఇన్వాల్వ్మెంట్ అవ్వడానికి, అంతేనా? సో ఒకటి, కొన్ని, చాలా, అనేకం కదా. సో కొందరిలో ఒకటే ఉండొచ్చు, కొందరిలో కొన్ని ఉండొచ్చు, కొందరిలో ఎన్నో ఉండొచ్చు. దావీదు ఏమన్నాడు? లెక్కలేని అపాయములు నన్ను చుట్టుకొని ఉన్నాయి. లెక్కలేని పాపములు, కౌంట్లెస్. చాలా అంటే కూడా కౌంట్ చేయొచ్చు. ఇదేంది? ఇది లెక్కలేని, లెక్కేసేదాన్ని. నా తల వెంట్రుకల కంటే మించిపోయి ఉన్నాయి అన్నాడు కదా. కాబట్టి లూకాసు వార్త 18వ అధ్యాయంలో ఒక మాట చదువుదాం. లూకాసు వార్త 18వ అధ్యాయము 22వ వచనం. నీకింకా ఒకటి కొద్దుగా ఉన్నది, నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకేమో, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. నీ వచ్చి నన్ను వెంబడింపమని అతనితో చెప్పాను. అతడు మిక్కిలి ధనవంతుడు గనుక ఈ మాటలు విని మిక్కిలి వ్యసన పడినాడు. ఒక అధికారిని అడిగాడు. అధికారి వచ్చి యేసు ప్రభువాని అడిగాడు, నేను ఏం చేయాలి ప్రభువా నిత్య జీవానికి పోవాలంటే?
అందుకు దేవుడు ఏం చెప్పినాడు 19వ వచనంలో, దేవుడు ఒక్కడే, దేవుడు వ్యభిచరించవద్దు, నరహత్య చేయవద్దు, దొంగలించవద్దు, అబద్ధ సాక్ష్యం చెప్పొద్దు, తల్లిదండ్రులు సన్మానించు, ఆజ్ఞలకు అనుసరించు అన్నాడు. ఆజ్ఞలో ఏముంది? ఆజ్ఞలో ఏముంది? యేసుప్రభువు ఏం చెప్పినాడు? ఆజ్ఞను అనుసరించమన్నాడు. ఎందుకు అనుసరించమన్నాడు? సిలబస్లోనే ఉంది. నిత్య జీవానికి వారసులు అవ్వాలంటే నేను ఏం చేయాలని అడిగినాడు. యేసుప్రభువు ఏం చెప్పినాడు? అదే ఆజ్ఞలు అనుసరించమన్నాడు. మొదటిగా ఏం చెప్పినాడు? ఆజ్ఞలు అనుసరించమంటే ఆయన ఏం చెప్పాడు? బాల్యము నుండే ఇవన్నీ నేను అనుసరిస్తున్నాను, నాకేమీ కొదవ లేదు అని సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అయిపోయినాడు. ఆయనంతటికి ఆయనే తృప్తి చెందిపోయినాడు. అవునా కాదా? మనం కూడా మన భక్తి మనకి ఎట్టుంటుంది? ఆ అబ్బాయి ఎంత తృప్తిగా ఉంటుందో, 10 నిమిషాలు ప్రార్థన చేస్తానే నాకు మించిన వాళ్ళు లేదనుకుంటాం. మనంతటా మనకే తృప్తి. మన భక్తి ఎవరికి తృప్తి? మనకే తృప్తి. అయితే ఈ నిత్య జీవానికి పోవాలంటే ఏం చేయాలా? యోహాను సువార్త 12వ అధ్యాయము 50 వచనం. యోహాను సువార్త 12వ అధ్యాయము 50 వచనం. మరియు ఆయన ఆజ్ఞ నిత్య జీవమని నేను ఎరుగుదును. నిత్య జీవం అంటే ఏమంట? ఆయన ఆజ్ఞ. అందుకే యేసుప్రభువు ఏమన్నాడు? ఆజ్ఞలు అనుసరించు అన్నాడు. సో ఈయన చెప్పినది బాగానే ఉంది. అయితే ఆజ్ఞలో కాయలకు రెండు బొమ్మ బొరుసు ఎట్లాగో కాయనికి ఆజ్ఞను అనుసరించడం అంటే 2 చెప్పాడు. ఈ దేవుడైన యెహోవాను పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలంతో నీ దేవుడైన యెహోవాను ప్రేమించవలెను, నిన్ను వలె నీ పొరుగు వారిని. ఆ 2 కలిస్తేనే కదా ఆజ్ఞ. అంతే కదా? ఒకటేనా ఆజ్ఞ? కాదు కదా. 2 కలిస్తే ఆజ్ఞ. సో దేవుని ఆజ్ఞ 2 కలిసినాయి. సో ఒకటి చేసి 2వ చేయకపోతే వ్యర్థుడా? క్రియలు లేని విశ్వాసము మృతం. వ్యర్థుడా? నీ క్రియలు ఉంటే నీ క్రియల వల్ల నువ్వు రక్షించబడలే లేవు. ఎట్లా రక్షించబడతావు? విశ్వాసము చేత, కృప చేత రక్షించబడతావు. సో రక్షించబడ్డం, క్రియలు ఉండడం. ఏది ఫస్ట్? రక్షణ మొదటిది, క్రియలు తర్వాత. క్రియల ద్వారా రక్షణ రాదు. రక్షణ వచ్చిన వాడు క్రియలు చేయకుండా ఉండలేడు. సో రక్షణ వచ్చే క్రియలు లేవు అంటే ఏమని అర్థము? బొమ్మ ఉంది, బొరుసు లేదు అని. అంటే బొమ్మ కూడా డౌటే. అంతే కదా? 2వది లేదంటే మొదటిది కూడా డౌటే. కాబట్టి ఈ వ్యక్తి ఏమనుకున్నాడంటే, నిన్ను వల్ల నీ పొరుగు వాడిని ప్రేమించమంటే ఏం చేయాలా? చలి కాసుకో. కొంతమంది చెప్తుంటారు, ఏమని తీయటి మాటలు చెప్తుంటారు. ఏమని చెప్తుంటారు? బాగుండు ప్రైజ్లాడు, బాగున్నారా, బాగున్నా, అంతే. ఏముండదు ఇంకా. బాగున్నారని తప్ప ఇంకేముండదు. లోకంలో కూడా చాలామంది ఇట్లాంటి వాళ్ళు వస్తారు. బాగుండండి. చలి కాసుకోవడం నిప్పకుండా చలి కాసుకో అని చెప్తే ఎట్లా? సో క్రియలు ఎంతో ముఖ్యము. అందుకే ఏం చెప్పినాడంటే, నువ్వు అన్నీ బాగానే చేస్తున్నావు, నీ వ్యక్తిగతంగా నువ్వు బాగున్నావు, అయితే నీకున్నది కొంత పేదలకి ఇవ్వు అంటాను. ఏమైనా అడిగినా మిక్కిలి వ్యసనపడి. సో లోకమంతా ఇట్లే ఉంటుంది. అందుకే మదర్ తెరీసా ఏమన్నారంటే, 1 యాక్షన్ ఈజ్ గ్రేటర్ దాన్ 1000 వర్డ్స్ అని. అంటే 1000 మాటల కన్నా ఒక క్రియ గొప్పదని చెప్పి అదే చేసి చూపించింది. అంతేనే కదా? సో క్రియ లేని జీవితం అంటే దేవుని కోసం పనిచేయడమో, ఇతరులకు సహాయపడడమో, యేసుప్రభువు నామంలో గ్లాసులు మంచినీళ్ళు ఇవ్వడమో, ఇవి లేదు అంటే మనల్ని మనం ప్రశ్నించుకోవాలా. అందుకే దేవుడు మనల్ని ఏం చేశాడంటే, సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలుగా చేశాడు. ఆదికాండము 5వ అధ్యాయం. ఆదికాండము 5వ అధ్యాయం. ఒక వ్యక్తిని చూసుకొని మనం ప్రార్థనలోకి వెళ్తాం. ఆదికాండము 5వ అధ్యాయము 4వ వచనం.
ఉండు 4వ అధ్యాయం 4వ వచనం. 5వ వచనం చదవండి. 4:5. కయ్యూనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు కాబట్టి కయ్యూనుకు మిక్కిలి కోపము వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా, నీకు కోపమేలా చాచు, ఏమి చాచు. ఇక్కడ దేవుడు ఏం చేస్తాడు? ఆయన హృదయం చూసేవాడు కదా. మనుషులు ఏం చూస్తారు? పై రూపం చూస్తారు. దేవుడు ఏం చేస్తాడు? హృదయాన్ని చూస్తాడు. సో ఆయన హృదయాన్ని చూసినాడు. పైకి రక్షణ ఉందని చెప్పుకుంటున్నాడు కానీ హృదయంలో ఏమి లేదు. రక్షణ సంబంధించిన ఆ ఉప్పుదల కానీ ఆ ప్రేమ కానీ దేవుని పట్ల లేదు. కాబట్టి నీది నువ్వే పెట్టుకో, నాకు వద్దన్నాడు. ఏమన్నాడు? నీది నువ్వే పెట్టుకో, నాకు వద్దన్నాడు. అన్న వెంటనే ఏమన్నాడినా? కోపం పెట్టుకున్నాడు. తమ్ముడి మీద కోపం పెట్టుకొని మొదటగా ఏమొచ్చిందంటే కోపం వచ్చింది. ఏమొచ్చింది? కోపం వచ్చింది. తర్వాత ఏమైంది? ముఖము చిన్నబుచ్చుకున్నాడు. ముఖం మార్చుకున్నాడు. ఏమంటారు దాన్ని? ముఖం మార్చుకున్నాడు. సరే, అప్పుడు దేవుడు ఏమన్నాడు? నీవెందుకు నీ ముఖం చిన్నబుచ్చుకున్నావు? నీవు సత్క్రియ చేసిన ఎడల తలెత్తుకొనవా అని చెప్పాడు. సో మనం సత్క్రియ చేయలేదు కాబట్టి మనం తలెత్తలేకపోతాం. ఏం చేయాలి? మనము సత్క్రియ చేయాలి. సత్క్రియలో ఆసక్తి గల ప్రజలుగా దేవుడు మనల్ని చేసినాడు. మనలో సత్క్రియ లేదు అంటే మనకు కోపం వస్తుంది, మన ముఖము చిన్నబోతుంది. సో కయ్యూనుకు కూడా అట్లే పోయింది. ఎప్పుడైతే మనకు కోపం వస్తుందో మన ముఖము చిన్నబుచ్చుకుంటామో వెంటనే ఏమైందంటే వాకిట పాపము కొంచెం. చూడండి ఎంత బాగుంది. పాపం ఎక్కడుంది? లోపలికి వస్తుందా? రాదు. మనం రా అంటే వస్తుంది. దేవుడు కూడా ఏమన్నాడు? ఇదిగో తలుపును తెలుసుని రమ్మని చెప్పడం మన చాయిస్. దేవుడు మనకేమిచ్చాడు? చాయిస్ అంటే స్వేచ్ఛ. ఏమిచ్చాడు? స్వేచ్ఛ. రమ్మనొచ్చు, రమ్మనకుండా పోవచ్చు. రమ్మనకుండా దేవుడు వస్తాడా? ఆయన నిన్నన్నా పిలుస్తాడు, లేదు ఆయన మనమన్నా పిలాలి. ఆయన పిలుస్తాడా పిలవడా? ఎదురాడు ప్రజల వైపు దినమెల్లా నా చేతులు చేసి పిలుస్తున్నాను. సో దేవుడు ఎప్పుడు పిలుస్తూనే ఉంటాడు. ప్రయాసపడి భారం మోసుకున్న వారులారా నా వద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తా. ఎప్పుడు పిలుస్తాడు? దినవల్ల 24 hours ఏ అవకాశం వచ్చినా దేవుడు ప్రజలను ఏం చేస్తాడు? పిలుస్తూనే ఉంటాడు. తప్పిపోయినా పిలుస్తాడు, నమ్మకున్నా పిలుస్తాడు, శత్రువు అయినా పిలుస్తాడు, ఆయన ఉమ్మి వేసిన వాళ్ళని పిలుస్తాడు, ఆయన సిలువ వేసిన వాళ్ళని పిలుస్తాడు. వాట్ నాట్, ఒకరోను ఒకరు కాదని లేదు. సర్వ శరీరులను ఆయన పిలుస్తాడు. ఎందుకంటే ఆయన సర్వ శరీరులకు దేవుడు. ఆయన సర్వ శరీరులకు దేవుడు. సో పాపం పంచుకోనుంది. ఎట్లుంది పాపము? పాపం పంచుకోవడానికి కారణం ఏంది? హృదయములో ప్రేమ లేదు, అనగా నిజమైన రక్షణ లేదు. కోపం వచ్చింది, ముఖము చిన్నబుచ్చుకున్నాడు. వెంటనే ఏమొచ్చింది? పాపం పంచుకోనుంది, ధమ్మని లోపలికి వచ్చింది. నీ ఎడల దానికి వాంఛ కలుగుంది. ఏం కలిగింది? వాంఛ అంటే కోరిక కన్నా పెద్దది. వాంఛ, కోరిక రెండు ఎందుకు ఉన్నాయి? ఒకటే పెట్టచ్చు కదా. వాంఛ అంటే ఏంది? బలమైన కోరిక. సో దేవుడు మన మీద ఎలాగ బలమైన ప్రేమ కలిగి ఉన్నాడో, మరణమంత బలమైన ప్రేమ కలిగినాడు, అపవాది కూడా మనం అంటే వాడికి బలమైన కోరిక. ఎందుకు? నేను ఒకడే ఎందుకు పోలా, నువ్వు కూడా నాతో పాటు రా. ఎప్పుడైతే వాంఛ కలిగిందో నీవు దానిని ఏలుదువు. అయిపోయింది. ఇంకా అది వచ్చి ఓవర్కమ్ చేస్తుంది. దేవుడు లేడు, ఆల్రెడీ దేవుడు లేడు. పాపం వచ్చింది, పంచుకోనుంది. అపవాది పాపం రూపంలో వచ్చింది. సో ఏమైందంటే కింద చూడండి, తమ్ముడైన ఏబేలుతో కయ్యూను తన తమ్ముడైన ఏబేలుతో మాట్లాడను. వారు పొలములో ఉన్నప్పుడు
తన తమ్ముడైన హేబేలు మీద పడి అతన్ని చంపి. ఏమన్నా ఒక రీజనా చెప్పండి? ఏమన్నాడు? నీకు ఇప్పుడు వానికి ఇంకా మేలు కదా, కానీ ఇప్పుడు అర్పణ ఇచ్చాడు, తీసుకోలేదు, తీసుకోకపోతే అది ఎవరికి మిగిలిపోయిందంటే కదా, పోనీలే మిగిలిపోయింది అనుకోవచ్చు కదా, అనుకోవాలా. మనకు లేకపోయినా పర్లే, పక్కన ఇంటి వాళ్ళకు ఉండకూడదు, అది మన కాన్సెప్ట్. ఏంటది? మనకు లేకపోయినా ఇంకొకరికి ఉండకూడదు, వాళ్ళకి లేదంటే మనకు లేకపోయినా పర్లే, అట్లుంటుంది. మనతో కథ ఎట్లుంటుంది అలా ఉంటుంది. సో ఏమైంది? కోపము, ముఖం చిన్నపుచ్చుకున్నాడు, పాపం పొంచి ఉంది, దానికి వాంఛ కలిగింది. ఇంకా ఇప్పుడు లాస్ట్కి పోయి తమ్ముడు మీద పడి చంపి. దేవుడు గమ్మున్నాడా? హేబేలు ఎక్కడున్నావు అని. హేబేలు ఎక్కడున్నాడయ్యా కయ్యను అని అడిగితే ఏమన్నాడు? నేను ఎరుగను, నా తమ్మునికి నేను. అబద్ధం వచ్చింది. ఏమొచ్చింది? అబద్ధం. అప్పుడేమన్నాడు? నీవు చేసిన పని ఏం పని చేసినావు? నీ తమ్ముని రక్తము యొక్క స్వరం నేలలో ఉండి నాకు మొరపెట్టుచున్నది, కావున నీ తమ్ముని రక్తం నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపించబడిన వాడవు. శాపము ఇలాగా వచ్చింది. ఆదాము చేసిందే శాపాన్ని మూట కట్టుకుంటే ఆదాము కొడుకు ఏం చేశాడు? ఇంకా పెద్ద పెద్ద శాపాలు చేసుకుంటా, పాపాలు చేసుకుంటా పోతున్నాడు. కాబట్టి ఇంకేమవుతుందంట? సారం లేకుండా భూమి పోతుంది, దేశ దిమ్మరువై తిరుగుతావు. అప్పుడు కయ్యూనికి ఏమొచ్చిందంట? అయ్యో, 13 వచ్చి కలిసి ఉంది. అందుకు కయ్యూను, నా దోష శిక్ష నేను భరించలేనంత గొప్పది, ఈ ప్రదేశం నుండి నన్ను వెళ్ళగొట్టుతివి, నీ సన్నిధికి రాకుండా వెలివేయబడుచు దిగులు పడుచు భూమి మీద దేశ దిమ్మరునైందును. ఏమైనాడంటే నేను భరింపలేనంత గొప్పదైన పాపం. మొదలైంది ఎట్లా? చిన్న లీక్, చెరువు అంతా దిగిపోయింది. ఈ మధ్య తిరుపతిలో పక్కన పెద్ద చెరువు ఉంది, ఆ చెరువు దిగిపోయింది అనుకోకుండా. ఏదో చిన్న లీక్, ఊరు కొట్టుకుపోయింది. 100 గ్రామాలు కొట్టుకుపోయినాయి. అందరూ వెళ్ళి వాళ్ళకి బట్టలు అన్నీ, మొత్తం ఏం లేదు. ఒక నెలకు ముందు, వర్షాకాలం కాదని, మామూలు చెరువు వర్షాకాలం పడినప్పుడు నిండిపోయింది. ఏటో కొంత లీక్ అయింది, మొత్తం చెరువు అంతా తెగిపోయి 100 మంది నిరాశ్రయులు అయిపోయినారు, పశువులు చచ్చిపోయినాయి. ఇప్పుడు శపించుకుంటా ఉన్నాడు. ఏమని? తన్నే శపించుకుంటున్నాడు, దిగులు పడుతూ దేశ దిమ్మరి. అట్లా దేశ దిమ్మరిగా తిరిగినటువంటి ఆ ప్రజలే మనమంతా కూడా. సో ఒకరి పాపం ఏమైందంట, ఇంకా ఏమైపోయిందని దిగులు పడినాడు, దేశ దిమ్మరిగా. నన్ను ఎవడు కనుగొనునో వాడు నన్ను చంపునని యెహోవాతో అనెను. అందుకు ఏం చేసి దేవుడు యెహోవాతో, కాబట్టి ఎవడైనా కయ్యూను చంపిన వాడి ప్రతి 7 అంతలు సావాలని చచ్చే అవకాశం కూడా. ఒకవేళ ఎవరైనా చంపితే ఏంటి ప్రాబ్లం? చంపినవాడికి 7 అంతల పాపం. ఎవరిన చంపుతాడా? సో అటు సావలేక, నెమ్మది లేక ఏమైపోయినాడు? దేవుని సన్నిధిలో నుంచి బయలుదేరి వెళ్ళిపోయాడు. 16 వచనంలో చూస్తే కయ్యూను యెహోవా సన్నిధిలో నుండి బయలుదేరి ఏదేను నో దేశంలో కాపురం ఉండెను. అంటే ఏమైనాడు? ప్రజెన్స్ ఆఫ్ గాడ్ నుంచి దూరమైన, దేవుని సన్నిధిలో నుంచి ఏమైపోయినాడంట? దూరం అయిపోయినాడు. అట్లా దూరమైన సంతతే ఈరోజు దేవుడు లేదనే వాళ్ళు, తమ సొంత దేవుళ్ళను కల్పించుకున్న వాళ్ళు, ఆ దేవునితో ఉన్న ఆజ్ఞలు గల ధర్మశాస్త్రం నుంచి దూరం అయిపోయారు. వెలుగు వచ్చింది, చీకటి ఏమైంది? వెళ్ళిపోయింది. సో మళ్ళీ వెలుగు దగ్గరకు వస్తుందా? రాదు. ఎప్పుడైతే ఆ వెలుగులో నుంచి దేవుడు లోకమునకు వెలుగైనాడు, ఆ వెలుగు నుంచి దూరం అయిపోతూ వచ్చినాడు, ఆ సంతతి పాపములు పడి పాడైపోయినట్టుగా ఇక్కడ చూడగలుగుతాం. ఈ వ్యక్తి ఎవరు? ఆదాము సంతతి, దేవుని బిడ్డ. అనేక సార్లు, అనేక సందర్భాల్లో దేవుని ప్రజలుగా ఉన్న మనం కూడా
దేవుని సన్నిధిలోంచి దూరం కావడానికి పైకి భక్తి కలిగి దానిని శక్తిని ఆశ్రయించలేని వారు, పైకి భక్తి కలిగి దాని శక్తిని ఆశ్రయించలేని వారి జీవితము ఎలాగుంటుందంట? కోపము, క్రోధము, తర్వాత పాపము ఎంటర్ అవుతుంది, వాంఛ కలుగుతుంది, తర్వాత హంతకుడు అవుతాడు, తర్వాత దేవుని ధిక్కరిస్తాడు, దేవునికి అబద్ధం ఆడతాడు, దేవుని సన్నిధిలో నుంచే వెళ్ళిపోతాడు. నాకెందుకు? అందుకే ఈ దినాల్లో అనేక మంది దేవుని ఎందుకు రావట్లేదంటే, ఎందుకు రావట్లా? వై? దేవుని దగ్గర ఎందుకు రావట్లా? వెలుగునొద్దకు వారు తమ క్రియలు చెడ్డమైనందున వెలుగునొద్దకు వారు. మనమేం ఆశ్చర్యపోబడలే. నేను యేసు వాక్యం చెప్తాను, ఎవరు నమ్ముకోవాలి కదా, నమ్ముకోరు. ఎందుకు నమ్ముకోరు? వెలుగునొద్దకు రారు అని వాక్యం కదా. 40వ కీర్తన 12వ వచనం కూడా అదే చెప్తుంది, లెక్కలేని అపాయములు. దావీదు కూడా అంతే కదా. దావీదు కూడా ఒకటి మొదలైంది, లాస్ట్కి ఆడికి పోయినాడు, మర్డర్ చేసినాడు. అవును కాదు? చంపాడు. ఎవరిని చంపాడు? తన సొంత సైన్యంలో ఎవడైనా శత్రువుని చంపుతాడా? తన సైన్యంలో వాడిని చంపుతాడా? ఈయనేం చేశాడు? అందుకే అన్నాడు, లెక్కలేని అపాయములు నన్ను చుట్టుకొని. యోబు గ్రంథం 36వ అధ్యాయం 13వ వచనం. యోబు గ్రంథం 36వ అధ్యాయం 13వ వచనం. ఆయనను లోపట హృదయపూర్వకమైన భక్తి లేనివారు క్రోధమును ఉంచుకుందరు. కాబట్టి ఈ మాట ఎవరికి సరిపోయింది? ఎవరికి సరిపోయింది? మనకు కూడా సరిపోదా? మనకు కూడా సరిపోతుందా? సరిపోదా? కయ్యనికి ఎగ్జాక్ట్గా సూట్ అయిపోయింది. చూడండి ఏముందో. ఆయనను లోపల హృదయపూర్వకమైన భక్తి లేని వారు క్రోధము నుంచుకుందరు. కోపం వచ్చేది ఎవరికి? భక్తి లేని. లోపల భక్తి, పైకి భక్తి ఉంటుంది, పైకి భక్తి ఉంటుంది. లోపల భక్తి లేని వారికి ఏముంటుందంట? క్రోధం ఉంటుంది. ఆయన వారిని బంధించినప్పుడు వారు మొరపెట్టు. సో వారిని కనెక్ట్ చేయడానికి ఏం చేస్తాడు దేవుడు అంట? బంధిస్తాడు, శ్రమలు తీసుకొస్తాడు, ఒక అపాయం తీసుకొస్తాడు. ఆ వ్యక్తిని ఉద్ధరించడానికి, ఆ వ్యక్తిని తిరిగి సంపాదించుకోవడానికి ఎప్పుడైతే ఆ బంధిస్తాడో అప్పుడు వారు మొరపెట్టరు. ఆపద వచ్చినప్పుడు ఏం చేస్తారు? వాళ్ళు మొరపెట్టరు, దేవుని దగ్గర వెళ్ళిపోతారు. దేవుడు నాకు సహాయపడలేదు, ఇంతే, నాకు దేవునికి సంబంధం లేదని వెళ్ళిపోతారు. కష్టాలు వచ్చినప్పుడు చాలామంది దేవుణ్ణి విడిచిపెడతారు. పైకి భక్తి కలిగి లోపల భక్తి లేని వారు వారి జీవితంలో కష్టములు, శ్రమలు వచ్చినప్పుడు ఏమవుతారు? వాళ్ళు దేవుని విడిచిపెట్టి దూరంగా అయిపోతారు. ఎవరు ఉదాహరణ మనకి? కయ్యూను. సో ఎవరైతే భక్తి కలిగి ఉంటారో వాళ్ళకి శ్రమలు వచ్చినప్పుడు ఏమవుతారు? వాళ్ళు దేవుని దగ్గరికి వచ్చి, ప్రభువా నాకు శ్రమ వచ్చింది, మొరపెడతారు. ఆపత్కాలంలో నీవు నన్ను గురించి మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, శ్రమలలో నుండి నీకు నేను తోడు ఇంటి నీకు రక్షణ కలిగిస్తా. సో ఎప్పుడైతే ఈ లోపట భక్తి లేదో వారి జీవితంలో కయ్యూను వలె దేవుని సన్నిధిలో నుంచి వెళ్ళిపోతారు. ఆడ ఏముంది? 16 వచనం 4:16లో యెహోవా సన్నిధిలో నుండి కయ్యూను వెళ్ళిపోయాడు. దేవుడు వెళ్ళమన్నాడా? దేవుడు ఏం కోరుకుంటాడు? ప్రభువా తప్పు చేశాను, నన్ను క్షమించి అనుకుంటే సరిపోయింది. ఏం చేసినాడు? వెళ్ళిపోయాడు. అనేక సందర్భాల్లో మనం కూడా వెళ్ళిపోతాం. మళ్ళీ క్రిస్మస్కి వస్తాం, మళ్ళీ జనవరి 1st వస్తాం. అప్పటి వరకు ఏడుంటాము? కయ్యూను వలె తిరుగుతూ ఉంటాం. అయితే ఈ మధ్య కొత్త ఫ్యాషన్ ఏంటంటే అటు తిరిగితే సేవకులు ఏం చేస్తారు? మళ్ళీ విజిటింగ్ పోతారు. అందుకని ఏం చేస్తాం? అప్పుడప్పుడు వచ్చి అటెండెన్స్ చేసుకుంటాం. పైకి భక్తి ఉన్నట్టుగా మేనేజ్ చేస్తాం. తిరిగి మళ్ళీ సంవత్సరం తర్వాత వస్తాం. అప్పుడప్పుడు కనపడుతూ ఉంటాం. సో కయ్యూను లాంటి, మనం కయ్యూను కంటే బెటర్, కయ్యూను కంటే ఇంకా చాలా తెలివైన వాళ్ళు, కయ్యూను కంటే తెలివైన వాళ్ళు. వెళ్ళిపోయాడు అనుకో,
ఏదో ఒక సమయంలో పట్టుకురావచ్చు. అప్పుడప్పుడు వస్తూ ఉంటే ఎవరుకోవాలా? ఎవరుకోవాలి? వీడు మనోడే అనుకోవాలా. కానీ దేవునికి వ్యతిరేకమైన జీవిస్తూ ఉంటాం కదా. కాబట్టి 18 వచ్చిన చూడు, 18 వచ్చిన యోబు గ్రంథం 36:18 నీకు 36:18 యోబు గ్రంథం నీకు క్రోధము పుట్టుచున్నది గనుక నీవు ఒకవేళ తిరస్కారము చేయదువేమో జాగ్రత్త పడము. చాలు, ఇక్కడ చూడు. ఒకవేళ మనకు కోపం వస్తుంటే, దేవుడు వరుస పెట్టి మనం గద్దిస్తున్నప్పుడు మనకు కోపం వస్తుంటే, ఎవరైనా మనకు ఒక హెచ్చరిక మాట చెప్పినా, మనల్ని రెక్టిఫై చేసినా, దేవుడు మనతో మాట్లాడినా, ఒక ఇతరుల రూపంలో, సేవకుల రూపంలో, ఇంకో రూపంలో, ఒక పరిస్థితుల రూపంలో, కష్టాల రూపంలో, శ్రమల రూపంలో దేవుడు మనల్ని కరెక్ట్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటే, మనలో ఒక వాక్యం ఉంది. ఏముందంటే, రక్షణార్థమైన మారు మనసును కలుగజేస్తుంది. ఏంటి? దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగజేస్తుంది. తర్వాత ఈ లోకానుసారమైన దుఃఖము మరణాన్ని కలుగజేస్తుంది. చెప్పండి మళ్ళీ. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగజేస్తుంది. ఈ లోక సంబంధమైన దుఃఖము మరణాన్ని కలుగజేస్తుంది. ఎక్కడుంది చెప్పగలరా? చూసి చెప్పండి. చూడాలి ఎంత మీ కెపాసిటీ ఎక్కడుంది చూడండి. రెండో కొరింథీ 7:10 కలిసి చదువుదాం. 2 కొరింథీ 7:10 దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగజేయును. ఈ మారు మనసు పశ్చాత్తాపమును పుట్టించదు. అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగజేయును. ఎప్పుడైతే దైవ చిత్తానుసారంగా దేవుడు దుఃఖాన్ని మన జీవితాల్లో అనుమతిస్తాడో, శ్రమను అనుమతిస్తాడో, అదేమవుతుందంటే మారు మనసు వస్తుంది. మనం ఎప్పుడైతే మారు మనసు కలుగుతామో తర్వాత పశ్చాత్తాపం. ఇప్పుడు ఖైదీకి ఏమొచ్చింది? పశ్చాత్తాపం. అయ్యో నేను ఇట్లా చెప్పించుకొని ఉన్నాడా? దూరంగా వెళ్ళిపోయినాడు. అయితే ఈ లోక సంబంధమైన దుఃఖం ఏం చేసింది? మరణానికి. కయ్యూను ఏమైనాడు? కంప్లీట్ ఎటర్నల్ డెత్కి వెళ్ళిపోయాడు. తిరిగి దేవుని దగ్గరికి రాకుండా ఎటర్నల్ డెత్కి వెళ్ళిపోయినాడు. కాబట్టి మన జీవితాల్లో యోబు గ్రంథం 36:18 ప్రకారము ఒకవేళ మనకు క్రోధము పుట్టితే, దేవుడు మనల్ని కరెక్ట్ చేసినప్పుడు కానీ, దేవుడు మనకు అనుమతించిన పరిస్థితులను బట్టి కానీ మనకు క్రోధం వస్తుంది అంటే ఏంటేమో జాగ్రత్త పడదు. ఏవల్ల? బీ కేర్ఫుల్, హ్యాండిల్ విత్ కేర్. జాగ్రత్త పడము. నీవు చేయవలసిన ప్రాయశ్చిత్తము గొప్పదని నీవు మోసపోయేదేమో జాగ్రత్త. ఒకవేళ నీ కోపం వస్తూ ఉంటే ఏమంటున్నాడు దేవుడు? ప్రాయశ్చిత్తము గొప్పది. నువ్వు చేయాల్సిన ప్రాయశ్చిత్తం ఎట్లాంటిదంట? గొప్పది. ఇప్పుడు కయ్యూను ప్రాయశ్చిత్తం చేయాలని చూశాడు. ఏమని చూసి ఎంత ప్రాయశ్చిత్తానికి వెళ్ళిపోయాడు? నన్ను ఎవరైనా చంపితే బాగుండు అనుకున్నాడు. ఎవరిని చంపారా? గొప్ప ప్రాయశ్చిత్తం చేయాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఏం చేయాలంటే మనము మోసపోయేదమేమో జాగ్రత్త పడు. సో మనల్ని మనమే మోసగించుకోవడం అంటారు. ఏమంటారు? ఇంకొకరు మోసగిస్తే పర్లా. ఎవడైనా మనల్ని మోసం చేసి మన దగ్గర డబ్బులు లాక్కున్నా, లేదు మన ఆస్తులు లాక్కున్నా పర్లా. ఇది ఎలాంటి మోసం? మనల్ని మనమే మోసం చేసుకోవాలి. కాబట్టి ఈ సంవత్సరం అంతా మన జీవితం ఎట్టుందో మనకు తెలుసు, ప్రభువుకు తెలుసు. ఒకవేళ మన జీవితాల్లో దేవుడు మనల్ని కరెక్షన్ చేసినప్పుడు మనలో కోపం వస్తూ ఉంటే, కోపం వచ్చిన స్టేజ్లోనే జాగ్రత్త పడు. కోపం అనేది ఎన్నో స్టేజీ?
ఎన్నో స్టేజ్? మొదటిదే కదా. కోపం అనేది ఎన్నో మెట్టు? 7 మెట్లు ఉన్నాయి. మొదటి మెట్టు ఏది? కోపమే. సో మనలో కోపం వస్తుంది అంటే మనం ఏం చేయాలి? ఇప్పుడు అర్జెంటుగా జాగ్రత్త పడాలి. కోపం వచ్చినడా పర్లేదు అనుకుంటే ఏమవుతుంది? కోపపడు కానీ కోపం ఎప్పటి వరకు ఉండాలా? సాయంత్రం 6 గంటల వరకు ఉండాలి. 6 గంటల తర్వాత కూడా కోపం ఉందంటే ఏమని అర్థము? మనల్ని మనమే మోసం చేసుకుంటాం. జాగ్రత్త, బీ కేర్ఫుల్గా ఉండాలా. కాబట్టి మనము నీవు ప్రాయశ్చిత్తము గొప్పదైపోతుంది కాబట్టి మనం జాగ్రత్త పడాలి. రండి నాతో పాటు కీర్తన గ్రంథం 50 అధ్యాయం. కీర్తన గ్రంథం 50 అధ్యాయం 17 వచనం. కీర్తన గ్రంథం 50 అధ్యాయం. మళ్ళీ అందరూ చదువుతాం, అందరూ తీయండి. కీర్తన గ్రంథం 50 అధ్యాయం 17 వచనం. దిద్దుబాటు నీకు అసహ్యము కదా, నీవు నా మాటలను నీ వెనుకకు త్రోసివేసిదవు. దిద్దుబాటు ఏంటిది అంటే కరెక్షన్. ఏంటిది? కరెక్షన్. దిద్దుబాటు నీకు అసహ్యము కదా. సో దిద్దుబాటుని నీవు అసహించుకుంటున్నావా? దిద్దుబాటుని నువ్వు రిజెక్ట్ చేస్తున్నావా? ఎవరైనా నిన్ను దిద్దుతుంటే కోపం వస్తూ ఉందా? ఏం చేయాలి మనం? సరి చేసుకోవాలా. దేవుడు అంటున్నాడు దిద్దుబాటు నీకు అంటే నాకు, నీకు వ్యక్తిగతంగా. నీకు అంటే ఎవరు? నువ్వు అంటే ఎవరు? మనమే. దిద్దుబాటు నీకు అసహ్యము కదా, నీవు నా మాటలను నీ వెనుకకు త్రోసివేసి. ఎక్కడ తోసేస్తావంట? వెనకకి తోసేస్తావు. మాటలు ఎట్టు వస్తాయి? మాటలు వస్తే ఏం చేయాలి మనం? నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తీసి వెనక పడేస్తే ఏమవుతుంది? నీరసిల్లిపోతావు. భోజనం దొరకకపోతే ఏమవుతాం? చచ్చిపోతాం. భోజనం లేకుంటే ఒక పూట లేకుంటే మనం ఎట్లయిపోతాం? సో దేవుని వాక్యం వస్తుంది, ఇట్లా బ్యాట్తో బాల్ కొట్టినట్టు కొట్టేస్తాం. సో దిద్దుబాటు నీకు అసహ్యం కదా, నీవు నా మాటలను నీ వెనుకకు త్రోసివేసితివి. ఇంకా చాలా ఉన్నాయి. నీవు దొంగలు చూసినప్పుడు, వ్యభిచారాలు చూసినప్పుడు, సాంగత్యము ఏకీభించదు, కీడు చేయాలని నోరు తెరదు, కపటము, ఇవన్నీ పక్కన పెడతాం. నీవు కూర్చొని నీ సహోదరుల మీద కొండములు చెప్పుచున్నావు. ఇవన్నీ చేసిన తర్వాత 21 వచ్చిన కలిసి చూద్దాం. 21 వచ్చిన ఇట్టి పనులు నీవు చేసినను నేను మౌనినై ఉంటిని, అందుకు నీవు కేవలము నీ వంటి వాడు అని నీవు. ఎంత మాట! ఇన్ని చేస్తున్నా దేవుడు ఏమీ అన్నాడు. ఎందుకన్నాడు? కొంతమంది ఉంటారు, వాళ్ళు ఎంతనా చేయండి, ఎవరు ఏమనరు. ఎందుకు? వారి జోలికి పోతే మీద పడి రక్కేస్తారు, మాటలతో కొడతారు. దేంతో కొడతారు? ఉందా వాక్యం లేదా? ఎవరిని కొట్టినారు మాటలతో? ఇర్మియాను కొట్టారు. ఎవరిని కొట్టారు? ఇర్మియాను కొట్టారు. ప్రజల దగ్గరికి పోయి నాకు దేవుని వాక్యం ఇలా వచ్చిందా అని చెప్తే చెప్పనీయకుండా ఏం చేశారు? మాటలతో కొట్టారు. సో ఎప్పుడైతే మాటలతో కొట్టారో అప్పుడు చెప్పే వ్యక్తి ఏమైపోతాడు? మనకెందుకు లేదు అనుకుంటాడు. అయినా సరే నేను ఒగర్చి ఉన్నాను, నేను మాటలాడక ఉండలేను, మళ్ళీ వచ్చి చెప్తా. నేను ఊరకుండా. పౌలు అంటాడు, ఏమంటాడు? నేను స్వార్థ ప్రకటించకపోకుండా నాకు శ్రమ, ఇంకా నేను స్వార్థగా ఉండలేనంటాడు. నేను ఉండలేను అంటాడు. కాబట్టి ఇట్టి పనులు చేసినా కూడా అనేక సార్లు దేవుడు కూడా మౌనంగా ఉంటాడు. దేవుడు మౌనంగా ఉన్నాడు అంటే దాని అర్థము నేను చేసేది కరెక్టనే, అంతే కదా. చెప్తారు. కొద్ది రోజులకి ఏం చేస్తారో వదిలేస్తారు. బాగానే మనకి ఎందుకు సైలెంట్ అయిపోతుంది. దేవుడు అట్లా ఉన్నాడు. ఏదో ఒక విధంగా తీసుకొస్తాడు. ఓ శ్రమ తీసుకొస్తాడు, కష్టం తీసుకొస్తాడు.
అలాగైనా సరే మనం దేవుని దగ్గరికి వస్తాము. అయితే మనం రాకపోయేసరికి ఏం చేస్తాడంట చూడండి. అయితే నీ కనుల ఎదుట ఈ సంగతులను నేను వరుసగా ఉంచి నిన్ను గద్దించేదను. దేవుడు ఏం చేస్తాడంట? వరుసగా ఉంచి గద్దిస్తాడు. వరుసగా అంటే ఇప్పుడు వరుసగా చూసాం. ఏం చూసాము? 7 స్టెప్పులు చూసాం. వరుసగా కోపం వచ్చింది కదా, తర్వాత ఏమొచ్చింది? ముఖం చిన్నపుచ్చుకున్నాడు, దాని మీద వాంఛ కలిగింది, పాపం వచ్చింది, ఇన్వైట్ చేసినాడు, రా రా అన్నాడు, తర్వాత తమ్ముని దగ్గర పోయి కత్తెత్తుకొని చంపేశాడు. మళ్ళీ దేవుడు అడిగితే నాకేం సంబంధం, వాడాడు తెచ్చినాడు అన్నాడు. నేనేం కావాలో ఉన్నా అన్నాడు. దేవుని సన్నిధించి వెళ్ళిపోయినాడు. స్టెప్గా దేవుడు ఏం చేస్తాడు? ఇప్పుడు ఎట్లా మనం మెసేజ్ చెప్పుకున్నాము అట్లా స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3, స్టెప్ 4, పలానా వరుసగా పెట్టి ఏం చేస్తాడంట? గద్దిస్తాడు. గద్దించక మునిపే, ఆ సీరియస్ స్టెప్కు పోక మునిపే మనం ఎప్పుడు జాగ్రత్త పడాలా? కోపం స్టెప్లోనే మనము జాగ్రత్త, స్టెప్ 1లోనే జాగ్రత్త పడాలా. ఒకవేళ స్టెప్ 2, 3లోకి వెళ్ళిపోయామంటే మనం కంట్రోల్ కాలేం. కాబట్టి దేవుడు ఏం చేసినాడు? యోబు గ్రంథంలో ఏం చెప్పాడంటే, నీకు కోపం ఉన్నప్పుడే జాగ్రత్త పడు. నాకు ఊరికే కోపం వస్తుంది అంటే జాగ్రత్త. అయితే ఇంకొక కోపం ఉంటుంది. కోపము పడడం, కోపము ప్రదర్శించడం. ఏంటది? కోపపడడం ఏంటి తేడా? కోపపడ్డం అంటే కోపం వచ్చింది కోపపడ్డం. కోపం ప్రదర్శించడం అంటే కోపం ఉండదు, పైకి ఏం చేస్తాం? కోపడినట్టుగా. ఎందుకు? హృదయంలో ప్రేమ ఉంటుంది, పైకి ఎలా ఉంటాము? కోపంగా ఉంటాం. ఎందుకు? ప్రేమగా చెప్తున్నా వినట్లేదు కదా, అందుకే ఏం చెప్పాల్సి వస్తుంది? కోపంగా చెప్పాల్సి వస్తుంది. అయితే ఆ కోపంగా చెప్పడంలో ఉద్దేశం ఏంది? ప్రేమ, ద్వేషమా? ప్రేమ. కాబట్టి కోపము 2 రకాలు ఉన్నాయి. ఒకటి కోపపడ్డము, రెండోది కోపాన్ని ప్రదర్శించడం. దేవుడు కూడా కాయని మీద కోపడుతున్నాడు. ఎందుకు కోపడుతున్నాడు? ఇప్పుడైనా చెప్తాడేమో, వాడు సీక్రెట్గా పోయి అడవిలో పోయి చంపొస్తే దేవునికి ఎట్లా తెలిసిందబ్బా ఆయన ఏమైనా రికన్సిల్ అవుతాడేమో అని గట్టిగా మాట్లాడుతున్నా కూడా ఆయన ఏమైనాడు? నాకేం సంబంధం అన్నాడు. అనేక సార్లు అనేక పద్ధతుల్లో దేవుడు మన మీద కోపడ్డం అంటే, ఇప్పుడు మనకు వచ్చి కోపడ్డం ఏదో ఒక విధంగా, ఎవరి ద్వారానో, ఇంకొకరి ద్వారానో, లేదు ఒక సమస్య ద్వారానో, ఏదో ఒక విధంగా మనకు కలిగేటువంటి అనుభవాల ద్వారా, పరిస్థితుల ద్వారా దేవుడు తన కోపాన్ని ప్రదర్శిస్తాడు. దేవుడు కోపము ప్రదర్శిస్తాడు. ఎందుకు ప్రదర్శిస్తాడు? మనల్ని ఉద్ధరించడానికి, మనల్ని రికవర్ చేయడానికి, మన మీద ఉన్న ప్రేమను ప్రేమగా కాకుండా ఎలాగ ప్రదర్శిస్తారు? కోపంగా ప్రదర్శిస్తారు. నా జీవితం అంతట్లో మా అమ్మ నాతో ప్రేమగా మాట్లాడింది నాకు తెలియదు. ప్రేమగా మాట్లాడు. నేను 10th క్లాస్ వరకు, 8వ క్లాస్ వరకు నాకు మా అమ్మకి అసలు పడేది కాదు. ఎప్పుడు గొడవలే. 3 నెలలకు మా అమ్మతో గొడవలు వేసుకునేసాను. నాకు హాస్టల్లో సీట్ వచ్చింది. 8వ క్లాస్లో వెళ్ళిపోయినా. వెళ్ళిపోయినప్పుడు మా నాయన నా మీద చాలా ప్రేమ పెట్టుకుంటాడు, మా అమ్మ కోప్పడుతూనే ఉంటాడు. సరే సీట్ వచ్చిందే, వద్దులేరా రెసిడెన్షియల్ వద్దు, ఏం వద్దు అన్నాడు మా నాయన. మా అమ్మ ఏమైంది? కర్ర తీసుకుని 4 వేసి, నువ్వు చేరతావా సస్తావా అని. ఆడికి పోవడం వల్ల ఇప్పుడు నేను ఎంతో ఇంప్రూవ్ అయినా, కంప్లీట్గా నా జీవితం మారిపోయింది. ఆడికి పోకుండా ఉంటే ఏమైంట? ఫెయిల్యూర్. సో మదర్ కోప్పడుతుంది. ఎందుకు కోప్పడుతుంది? మంచి కోసం. కాబట్టి దేవుడు కూడా ఏం చేస్తాడంట? చూస్తాడు. వరుసగా పెట్టి నేను నిన్ను గద్దిస్తాను. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 19 వచ్చిన. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 19 వచ్చిన. నేను ప్రేమించు వారిని గద్దించి శిక్షిస్తాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము.
ఇదిగో నేను తలుపు వద్ద నిల్చొని తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరం విని తలుపు తీసిన ఎడలా నేను అతని ఎద్దుకు వచ్చి నేను భోజనము చేయను. కాబట్టి ప్రభు మన మధ్యలో మనల్ని ఎలా పిలుస్తాడో ఆసక్తి కలిగి దేవుడు మన దగ్గరకు వచ్చి ఏం చేస్తాడంట, గద్దిస్తున్నాడు, చెప్తున్నాడు. వాక్యం ద్వారా ఈ సంవత్సర కాలంలో గత సంవత్సరములన్నింటిలో మనల్ని దేవుడు అనేక సార్లు గద్దించుండొచ్చు, శిక్షించుండొచ్చు, కోప్పడుండొచ్చు. అనేక పరిస్థితులు మనకు అనానుకూలమైన పరిస్థితులు వచ్చిండొచ్చు, మనకు శ్రమలు వచ్చిండొచ్చు, కష్టాలు వచ్చిండొచ్చు, బాధలు వచ్చిండొచ్చు. వాటన్నిటి వెనుక ఉన్న ఉద్దేశం ఏంది? మనం కరెక్షన్ కాకుండా ఎటో వెళ్ళిపోతుంటే ఒక దెబ్బైనా కొట్టి దేవుడు ఏం చేస్తాడో సెట్ చేసినట్టుగా, మన తల్లి తండ్రులు మనల్ని సెట్ చేసినట్టుగా దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడంట, ప్రేమించే వారినే గద్దించి శిక్షిస్తాడు, మిగతా వాళ్ళు కాదు. ఎవరైతే దేవుడు ప్రేమించలేదు అంటే దేవుడు ఎవరిని ప్రేమించడా? దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. సో మనం ఒక స్టెప్ తీసుకుంటే దేవుడు ఎన్ని స్టెప్పులు వేస్తాడు? 2 స్టెప్పులు వేస్తాడు. నువ్వు 0 స్టెప్ వేస్తే దేవుడు ఏం చేస్తాడు? వెయిట్ చేస్తాడు. ఇదిగో తలుపున తెలుసుకొని తట్టుచున్నాడు. దేవుడు గద్దించినప్పుడు నువ్వు జాగ్రత్త పడితే దేవుడు 2 స్టెప్పులు వస్తాడు. నువ్వు 2 స్టెప్పులు వేస్తే దేవుడు 4 స్టెప్పులు వేస్తాడు. అందుకే నేను ఎవరిని ఆశీర్వదించుదునో వారినే ఆశీర్వదించుదును. ఎందుకు దేవుడు కొంతమందినే దేవుడు ఆశీర్వదిస్తాడు, కొంతమందిని దేవుడు ఎందుకు ఆశీర్వదించాడు? కొంతమందే బాగుంటారు, కొంతమంది ఎందుకు బాగుంటారు అంటే దేవుడికి అందరూ బాగుండాలని ఇష్టం. మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించి దాన్ని లోపరుచుకోమని. అయితే ఎప్పుడైతే మనం దాన్ని వ్యతిరేకిస్తామో మన అభివృద్ధి అక్కడే అయిపోతుంది. మనం ఎప్పుడైతే రికన్సిల్ అవుతామో మనం ఆత్మీయంగా, అందుకే యోహాను భక్తుడు అంటే నీవు ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారము. కాబట్టి నూతన సంవత్సరంలో ప్రవేశించే మన ఆత్మలో వర్ధిల్లుతున్నామా, మన ఆత్మలో క్రోధము కోపం ఉంచుకొని మనము డీవియేషన్ అయిపోతున్నామా, మనల్ని మనం జాగ్రత్త పడుతున్నాం. ఒకవేళ మనలో అలాంటి అనుభవాలు ఏవైనా గత సంవత్సరంలో గత కాలంలో మనకు ఉంటే ప్రభు యొద్దకు ఇదిగో తలుపును నిల్చొని తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరం విని తలుపు తీసినట్లా నేను వాని యొద్దకు వస్తాను. ఆవిడ ఏమంటున్నాడు ప్రభు? యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని కడిగి పవిత్రపరచును. మన అపరాధములను మనం ఒప్పుకొనినట్లా ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు కనుక మనలను సమస్త దుర్నీతి నుండి మనం కాపాడి పవిత్రపరచును. పవిత్రపరచబడిన వారమై పవిత్రమైన హృదయమును కలవారమై హృదయపూర్వకమైన భక్తి కలవారమై నూతన సంవత్సరంలో ప్రవేశించడానికి మనకు అడ్డుగా ఉన్న వాటన్నిటిని తొలగించుకోవడానికి దేవుడిచ్చే సమయాన్ని సద్వినియోగం చేసుకొని మనం ఒప్పుకోని ప్రార్థన ద్వారా దేవుని యొద్దకు ప్రవేశిస్తాం. వర్తమానం అంతా చెప్పడానికి కాదు చెప్పింది, మనతో మాట్లాడిన మాట కొద్ది మాటలు అందరూ ఒప్పుకోని ప్రార్థన చేయాలి. ఎంత చేయాలా? అందరూ చేయాలి. కాబట్టి అందరి టైం మనమే తినేయకూడదు. మనం ఏం చేయాలా? మన క్లుప్తంగా ప్రార్థన చేసినప్పుడు ఆ సమయంలోనే ముగించుకొని మనం ముందుకు వెళ్ళడానికి సమయం ఉంటుంది. అందరూ చేయాలి. ఒప్పుకోని ప్రార్థన మాత్రం అందరూ చేయాలి. అలాగే ప్రార్థన చేయాలి. ప్రభు మనకి సహాయపడిన ప్రార్థన చేసుకుంటాం. ప్రార్థనలోకి రండి.